మరొకసారి మీ అందరికీ యేసయ్య ఘనమైన నామములో మీకు వందనాలు చెప్పి మిమ్మల్ని అందరినీ వాక్య భాగంకు ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతున్నాను. ఎందుకంటే మానవులందరూ బలహీనులు. నేను కూడా నా నోటిని బూరగా వాడుకోమని, నా తలంపులు ఎక్కడ మధ్యలో రాకూడదని, నా సొంత విషయాలు ఏమి రాకూడదని, వాక్యానుసారమైన పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన రీతిలో మాత్రమే నా నోరు పలకాలని పూర్తిగా నన్ను త్రియక దేవునికి అప్పగిస్తూ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కోరుతూ ఉపదేశమును అడ్డగించడానికి ప్రయత్నం చేస్తున్న సాతాను శక్తులన్నిటినీ, దురాత్మ శక్తులు అన్నిటినీ, అంధకార శక్తులు అన్నిటినీ యేసు నామములో గద్దిస్తున్నాను. ఈ ఉపదేశం మొత్తానికి వినే వాళ్ళందరికీ, ఇక్కడ ఉండేవాళ్ళు, ఆన్లైన్ ఉండే వాళ్ళందరికీ చేరాలని, రోజువారీ జీవితంలో దాన్ని పాటించి యేసయ్యకు మహిమ చేర్చే విధముగా వాళ్ళ జీవితాలు మారాలని, ఘనత, ప్రభావం, మహిమ అన్ని కూడా యేసయ్యకే చెందాలని యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. మనం ఇది 7వ వారం. ఎన్నో వారం? 7వ వారం. 7వ వారంలో మనం ఏం చేస్తున్నామంటే క్షమాపణం యొక్క రహస్యం గురించి మాట్లాడుతున్నాం కదా, మనం ధ్యానం చేస్తున్నాం. దీంట్లో మొదటి వారంలో ఇది చివరి ఉపదేశం అన్నమాట. క్షమాపణం ఒక రహస్యంలో చివరి ఉపదేశం ఇది. మొదటి వారం ఏమి మాట్లాడుకున్నాము, ఏమి ధ్యానం చేసామంటే, మనం ఇతరులను మనం క్షమించలేదంటే దాని నుంచి వచ్చే డేంజర్స్ తెలుగులో ఏం చెప్తారు, ప్రమాదాలు ఏంటి అని మనం, మీకు గుర్తుందో లేదో, ధ్యానం చేశాం. దానిలో ప్రమాదం ఏంటి అంటే, ఇతరులను, అంటే మనకు హాని చేసిన ఇతరులను మనం క్షమించలేదంటే మన జీవితంలో చేదు, బిట్టర్నెస్ అనేది పెరిగిపోతుంటుంది. తర్వాత ఆ ఇతరులను మనం క్షమించలేము. ఇతరులను క్షమించలేదు అంటే దేవుడు మనను క్షమించాడు అని మనకు తెలుసు. మత్తయి 6వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 14వ వచనం చదివితే మనం చదువుకున్నాము, మనకు తెలుసు. దాంట్లో 12వ వచనం చెప్పేది అదే. ముందు ఏం చేయాలి? ఇతరులను నేను క్షమించిన ప్రకారం నా పాపములను క్షమించు అని మనం ధ్యానం చేశాం. ఇది మొదటి వారం ధ్యానం చేశాం. రెండో వారం ఏమి ధ్యానం చేశామంటే క్షమాపణం ఒక రహస్యం ఏంటి అని చూసాం. క్షమాపణం ఒక రహస్యం ఏంటి? క్షమాపణం ఒక రహస్యం ఏంటంటే ప్రతి పాపములు కూడా, ప్రతి అతిక్రమములు కూడా శిక్ష లేకుండా ఉండదు అనేదే. శిక్ష లేకుండా ఉండదు. ఎందుకంటే ఒకటి, ఆ అతిక్రమములు కానీ పాపములు కానీ యేసయ్యలో వధించబడి ఉండాలి. లేదు, నేను యేసయ్యను దేవుడిగా ఒప్పుకోను అంటే వాళ్ళ శరీరంలోనే వధించబడాలి. అంతేనా? వాళ్ళ శరీరంలోనే వధించబడి ఉండాలి. ఇది మనం చూసుకున్నాం. అంటే దీని మొత్తానికి అర్థం ఏంటి? క్షమాపణ ఒక రహస్యం ఏంటంటే పాపం చేస్తే శిక్ష ఉంది అనేది రహస్యం. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి యథార్థవంతుడు. గాడ్ ఈస్ జస్ట్ అండ్ ఫేర్. న్యాయాధిపతి యథార్థవంతుడు. అందుకని ఏ పాపం కూడా ఆయన శిక్ష లేకుండా వదలవాడైతే కాదు. ఇది రెండవ వారం. 3 నుంచి 5 వారములు, 3 నుంచి 5 వారములు, 5వ వారం వరకు 3, 4, 5 3 వారములు 3 అంశముల గురించి మాట్లాడుకున్నాం, ధ్యానం చేసాం. ఏం అంశం అది? ఎలా క్షమించాలి అనే దీని గురించి 3 అంశములు. దాంట్లో మొదటి అంశం ఏంటి? మనం ఒకరిని క్షమించలేకపోతే ఏ సంఘటన జరిగింది, ఎందుకు క్షమించలేదు, ఆ సంఘటన ఏంటి, వాళ్ళెవరు అని గుర్తించాలనేది మొదటి అంశం. రెండవది అంశం, దాన్ని గుర్తించిన తర్వాత ఆ సంఘటనను వాళ్ళను తీసుకొచ్చి దేవుని ముందు కూర్చోబెట్టుకుని దేవునికి ప్రార్థించాలి.
దేవునికి ప్రార్థించి వదలాలి అనేది. మూడవది ఏంటి? మూడవది ప్రార్థన చేసి వదిలిన తర్వాత దేవునికి విధేయత చూపించి దేవుడు చెప్పేది వినాలి అనేది 3 అంశములు 3 వారాలు మనం ధ్యానం చేసాం. మరి చివరి 6వ వారం పోయినసారి మనం ధ్యానం చేసుకుంది ఏంటి అని చూస్తే ఈ 3 అంశములు ఎలా క్షమించాలి అనే 3 అంశములు ఎలా పనిచేస్తుంది అనేది పోయినసారి మనం ధ్యానం చేసాం. ఎలా పనిచేస్తుంది అంటే 2 కారణాలు చూసుకున్నాం. ఒకటి ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే తరాసు అని తీసుకుంటే ఒకవైపు మనల్ని పెట్టుకుంటాము, ఇంకోవైపు ఎవరిని క్షమించాలో వాళ్ళని పెట్టుకుంటాం. మనల్ని మనం ఎప్పుడు ఎలా చూస్తాము? మంచిగానే చూస్తాం. మనల్ని ఎలా చూస్తాము? మంచిగా చూస్తాం. ఇతరులను ఎలా చూస్తామంటే తక్కువ చేసి చూస్తాం. ఇతరులు మనకి హాని చేశారు, తప్పు చేశారని చెప్పేసి వాళ్ళను శిక్షించాలని చూస్తాము. అదే తప్పు, అదే పాపం మనం కూడా చేసి ఉంటాం. మరి మనం ఏం చేస్తాము? ఒక సేఫ్ జోన్కి వెళ్ళిపోయి, అంటే మన భద్రత సైడ్ మనం వెళ్ళిపోతాం. నేను ఈ కారణం వల్ల దీన్ని చేశాను. ఏది? మనం చేసిన పాపములకు మన కారణాలు తెలుసుకుని దీనికోసం నేను చేశాను, అందుకని నేను చేసింది తప్పు కాదు అని చెప్పేసి మనను సొంతంగా మనం న్యాయం తీర్చుకుని, మనం తీర్పు తీర్చుకుని మనం ఒక భద్రత సైడ్కి మనం వెళ్ళిపోతాం. మరి అదే విషయం ఇంకోరు చేసి ఉంటారు, వాళ్ళు మనం క్షమించలేకపోతున్నాం. అంటే మనం ఏం చేస్తున్నామంటే మన సొంత న్యాయానికి, స్వనీతికి వెళ్ళిపోతున్నాం. దేనికి వెళ్ళిపోతున్నాం? మన విషయాలు వచ్చేటప్పుడు స్వనీతికి, సెల్ఫ్ రైచియస్నెస్కి వెళ్ళిపోతాం. మరి ఇతరులు వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే దేవుని దగ్గర వదిలేస్తాం. అర్థమైందా? మనకి అర్థమైందా? మనం చేసిన అదే తప్పుకు మనం ఏం చేస్తాం? స్వనీతికి వెళ్ళిపోయి ఈ కారణం వల్ల నేను చేశాను అని చెప్పేసి ఇతరులు అదే చేసి ఉంటే వీళ్ళు ఇలా చేయకూడదు, దేవా వాళ్ళని శిక్షించు అని వస్తాం. అలా రాకూడదనే మనం ఏం చేసాము? యేసయ్య సంబంధించిన ఒక ఉదాహరణ చూసాం. ఏంటి? విభచారంలో పట్టబడిన స్త్రీ చూసాం కదా, అది కూడా చూసుకున్నాం. సరే, ఇప్పుడు ఇది మొదటి కారణం అయితే, అంటే స్వనీతికి వెళ్ళకూడదు అనేది మొదటి కారణం అయితే, రెండవది కారణం ఆ 3 అంశములు ఎందుకు పనిచేస్తుంది అని చూసుకున్నామంటే, ఎవరు కూడా ఒక వ్యక్తి దొంగగా ఉండాలని ఒప్పుకుంటాడంట, అబద్ధికుడుగా ఉండాలని ఒప్పుకుంటాడంట, విభచారకుడిగా ఉండడానికి ఒప్పుకుంటాడంట, వేషధారిగా ఉండడానికి ఒప్పుకోడంట. వేషధారి అంటే ఏంటి? లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి చేసేవాడు. వాళ్ళు ఇంకో పేరు కూడా చెప్తారు. తెలుగులో చాలా మంచి పదం ఉంది. ఎవరైనా చెప్తారా మీరు తెలుగు వాళ్ళు? చెప్పండి. తెలుగు పదం ఉంది. మీకు తెలుగు వాళ్ళు మీకు తెలియదు. నేను తెలుగు వాడు కాదు, నేను చెప్తాను ఇప్పుడు. దిమనస్కుడు. ఏమంటారు? ద్విమనస్కుడు ఉంటారు కదా, అంటే డబుల్ మైండెడ్ అన్నమాట. అలాంటి వాళ్ళు. అర్థమైందా మీకు? అది. సో వేషధారిగా ఉండడానికి ఏ మానవుడు కూడా ఒప్పుకోడంట. అందుకని ఈ 3 అంశములు పనిచేస్తుంది అని. మరి ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్న తర్వాత క్షమించడానికి ఇంకా దాంట్లో ఏముంది? మాడడానికి, మనం ధ్యానించడానికి ఏముంది? ఏమైనా ఉందా? డీటెయిల్గా చూస్తున్నాం కదా, బాగా ధ్యానించాము. 6 వారాలు అయిపోయింది. మరి 7వ వారంలో క్షమింపు అంటే క్షమాపణ ఒక రహస్యంలో 7వ వారంలో మనం మాట్లాడడానికి ధ్యానించడానికి ఏముంది అని చూస్తే, ఎవరైనా ఐడియా వస్తుందా? ఏముండొచ్చు? ఓకే, ఇప్పుడు చాలా ఒక గొప్ప విషయం దేవుడు ఈరోజు మనకు బయలుపరుచున్నారు. ఏమని చూద్దామా? ఏంటి అంటే ఎలా క్షమించాలి అని చూసాం కదా, ఎలా ఉన్నా క్షమించాలి అని చూసాం. ఎలా క్షమించాలి అని తెలుసు, ఎలా ఉన్నా క్షమించాలి అని ఇంతవరకు చూసాం. ఇప్పుడు ఎవరైనా ఈ ప్రశ్న వచ్చిందా? ఎలాగుంటే ఏంటి? ఎలాగుంటే క్షమించాల్సిన అవసరం లేదు అని ఎవరిని ఆలోచన చేసామా? ఏది క్షమాపణం కింద రాదు అని ఎప్పుడు ఆలోచన చేసామా? హలో చెప్పండి. అంటే క్షమాపణం అంటే ఏంటి అని చూసాం. 6 వారాలు చూసాం. ఈరోజు ఏం చూడబోతున్నామంటే వాక్య భాగంలో ఏది క్షమాపణం కింద రాదు అని చూడబోతున్నాం.
అర్థమైందా మీకు? ఏది క్షమాపణం కింద రాదు అని మనం చూడబోతున్నాము. ఓహ్! అలా కూడా ఒకటుందా? ఉంది. అలా కూడా ఒకటుంది. చాలా ముఖ్యమది. ఎక్కడ ఉంది అని చూస్తే ఒకటి తర్వాత ఒకటి మనం చూద్దాం. ఏంటి అంటే ఇప్పుడు మనం ఇంతవరకు విన్నాం. ఉపదేశములు విన్నాం. వా వాక్యం చదివాం. ఏం విన్నాం? ఏం చదివామంటే మనకు ఎవరైనా హాని చేస్తే, మనకు మనకు వ్యతిరేకంగా ఎవరైనా మనకు పాపం చేసుంటే, అతిక్రమాలు చేసుంటే మనం ఏం చేయాలి? మత్తయి 6:9-14 ప్రకారం మనం ఏం చేయాలి? వాళ్ళని క్షమించాలి. వాళ్ళు ఏమి చేసినా వాళ్ళని క్షమించాలి. అంతే కదా! అదే కదా విన్నాము. క్షమించిన తర్వాత ఏం చేయాలి? పాతలాగా అంటే వాళ్ళు మనకి అతిక్రమం, పాపం చేయందుకు ముందు మన సంబంధాలు వాళ్ళతో ఎలాగుండిందో అలా పెట్టుకోవాలి. ఇదే కదా మనం వినింది. ఇదే కదా మనం వినింది. అంటే శాంతి, సమాధానం అయిపోయిన తర్వాత ముందు ఎలాగున్నామో అలాగే ఉండాలి అనే కదా మనం విన్నాము. అదే కదా కరెక్ట్. అది కరెక్ట్ కాదు. ఏంటి? అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. కొత్తగుంది గదా! హలో! కొత్తగుందా? చూద్దాం. వాక్యం ఏం చెప్తుందని చూద్దాం. సరేనా? ఈరోజు మన వాక్య ధ్యానం అదే. బాగా వినండి. కేర్‌ఫుల్‌గా వినండి. చాలా లోతైన విషయం. ఒక్క అంశమే మాట్లాడబోతున్నాము. తక్కువ సమయం మాట్లాడబోతున్నాము. మరి లోతైన విషయం. ఇక్కడి నుంచి ఏమొస్తుందో అది మీకు కంటిన్యూగా అర్థమైతే ఆ పాయింట్‌ని మీరు పట్టుకుంటారు. లేకపోతే ఆ పాయింట్‌ని వదిలేస్తారు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి. ఒక ఉదాహరణ చెప్తా. ఏంటి అంటే ఒక పెళ్ళైన స్త్రీ, పురుషుడు భార్యాభర్తలు గదా! ఓకే. భార్యాభర్తలు. ఇప్పుడు భర్త, భర్త చాలా కష్టం పెడతాడు భార్యను. అంటే ఎంత హింసించాలో అంత హింసించేవాడు. అందుకని భార్య ఏం చేసిందంటే భర్త దగ్గర నుంచి దూరమైపోయింది. ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోతే, ఎళ్ళిపోతే ఇద్దరు గూడా క్రైస్తవులే. బాగా అర్థం చేసుకోండి. భార్య, భర్త ఇద్దరు గూడా క్రైస్తవులు. క్రైస్తవులు. ఇప్పుడు చూడండి భార్య ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయి ఆవిడ ఇంకొక సంఘంలో ఉంది. ఇతను ఇంకో సంఘంలో ఉన్నాడు. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే భార్య నాతో కలవాలి అని చెప్పేసి ఈయన ఏ సంఘంలో ఉన్నాడో ఆ సంఘ పాస్టర్ దగ్గర మాట్లాడాడు. మాట్లాడితే ఈ పాస్టర్ ఏం చేశాడంటే భార్య ఎక్కడ అటెండ్ అవుతుందో ఆ పాస్టర్‌తో మాట్లాడాడు. మాట్లాడితే ఆ పాస్టర్ భార్య ఎక్కడ అటెండ్ అవుతుందో ఆ పాస్టర్ ఏం చేశాడంటే భార్యని పిలిసాడు. పిలిసి అమ్మాయి ఏదన్నా గాని భర్త చేసినా గాని భర్తను క్షమించి వదిలేయలే కదమ్మా! అర్థమైందా? భర్తను క్షమించి వదిలేయలే గదా! మరిప్పుడు ఆయన మనసు మారి నిన్ను పిలుస్తున్నాడు. వెళ్ళవలసింది నీ బాధ్యతే కదా! నువ్వెళ్ళాలి అని జెప్పాడు. ఇది ఆ పాస్టర్ చెప్పాడంట ఆ అమ్మాయి దగ్గర. ఆ భార్య దగ్గర. ఇప్పుడు ఈవిడకు వెళ్ళాలని లేదు. ఏది? వెళ్ళాలని లేదు. ఎందుకు లేదు? బాగా ఆలోచించండి. నేను సన్నివేశం ఇచ్చి మీకు వాక్యం చెప్తున్నా. బాగా పట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఈ భార్యకు మరి భర్తతో వెళ్లి కాపురం చేయాలని లేదు. హ్మ్. సరే. ఏం చేయాలిప్పుడు? 2 సంఘంలో ఉండే పాస్టర్‌లు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నువ్వు ఎళ్లి కలవాలి. నువ్వు ఆయనతో కాపురం చేయాలి. ఎందుకంటే వాడు మనసు మారి పిలుస్తున్నాడు. ఇప్పుడు నువ్వు క్షమించి నీవు ఏం చేయాలి? జీవితం ఆయనతో కట్టుకోవాలి ఇది. ఇప్పుడు ఈవిడ ఏం చేసిందంటే, ఈ ఇద్దరి పాస్టర్‌లు మాటలు వినకుండా ఇంకొక సంబంధం లేకుండా ఒక సంఘ పాస్టర్ దగ్గర వెళ్ళింది. వెళితే వెళ్ళి మాట్లాడుతుంది. ఆయన ఆఫీస్‌కెళ్ళి మాట్లాడింది. మాట్లాడితే అన్నీ చెప్తుంది. వాళ్ళ జీవితంలో ఏమేమి జరిగింది? ఎందుకు ఆవిడ వెళ్ళలేకపోతుంది? ఆయన దగ్గర వెళ్లి మరీ భర్తతో వెళ్లి కాపురం చేయలేకపోతుంది అనేది బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి అన్నీ చెప్పేటప్పుడు, ఇప్పుడు ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ పాస్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు ఈ సంభాషణలో అంటే మూడవ పాస్టర్ ఉన్నాడే సీనియర్ పాస్టర్. ఈ పాస్టర్ దగ్గర ఆ భార్య మాట్లాడుతుండేటప్పుడు ఆ భార్య ఏం చెప్తుందంటే బాగా వినండి. నేను ఆయనను క్షమిస్తాను. నేను క్షమించలేదని నేను చెప్పలా. ఏంటి?
నేను క్షమించగలను. ఎందుకంటే నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను. నేను యేసయ్యను బహుగా ప్రేమిస్తున్నాను. నేను నా భర్త నాకు చేసిన అన్యాయములన్నిటినీ నేను క్షమించగలను. నేను క్షమించేశాను. అలాగని అలాగని ఆయనతో వెళ్ళి మరి కాపురం చేయాలంటే నా వల్ల కాదు. ఇప్పుడు దీన్ని ఏ లెక్కన తీసుకుంటారు? నేను క్షమించాను. ఆహా! నేను క్షమించేశాను. పూర్తిగా క్షమించేసి నేను దేవుడి దగ్గర వదిలేసాను. అర్థమైందా? వదిలేసాను నేను. నా మనసులో ఏమీ లేదు. నా భర్త ఉన్నాడు కదా! ఆయన సంబంధించిన ఇక్కడ వ్యతిరేకత నా దగ్గర ఏమీ లేదు. నేను నాకు ఆయన చేసిన అతిక్రమములు అన్నిటిని, పాపములు అన్నిటిని నేను క్షమించి, ఎందుకంటే నేను యేసయ్య మాట వినాలి. యేసయ్య నన్ను ప్రేమించి ఆయన ప్రాణం ఇచ్చాడు. యేసయ్యని నేను పిచ్చగా నేను ప్రేమిస్తున్నా. అందుకని ఆయన మాట విన్నాను, క్షమించాను, వదిలేసాను. మరి ఎళ్లి కాపురం చేయమంటే నేను చెయ్యను అనేసి ఆ పాస్టర్ దగ్గర ఆవిడ చెప్పింది. ఆ పాస్టర్ ఏమని ఉండాలి? ఏమని ఉంటాడు చెప్పండి మీరు? ఆ? ఆ పాస్టర్ ఆవిడ దగ్గర ఏం చెప్పింటాడు? అర్థమైందా మీకు? అర్థమైందా? ఏం చెప్పిండాలి? ఓకే. ఏమి చెప్పిండాలి అని దీన్ని మాట్లాడే ముందు మీరు గుర్తు చేస్తే చివర నేను చెప్తాను. మీరు నాకు గుర్తు చేయాలి చివరిలో. ఈ ఉపదేశం అయిన తర్వాత చివరిలో మీరు గుర్తు చేస్తే నేను చెప్తాను. దాని ముందు మన వాక్య భాగం చూద్దాం. సరేనా? ఇప్పుడు ఈరోజు వాక్య భాగం దేనికి సంబంధించింది? చెప్పాలి. ఈరోజు వాక్య భాగం దేనిపైనంటే క్షమించేశాను. క్షమింపు జరిగింది ఎక్కడ? నాకు ఎవరైతే హాని చేశారో, అతిక్రమం చేశారో వాళ్ళను నేను క్షమించేశాను. మరి వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలా వద్దా అనేదే ఈరోజు వాక్య భాగం. అదే కదా ఉదాహరణ నేను చెప్పింది. కొంతమంది బాగా అర్థమవుతుంది అని అనుకుంటున్నా. సరేనా? సరే, వాక్య భాగం చూద్దాం. ఏంటి వాక్య భాగం అనేటప్పుడు ఇక్కడ చూడండి, ఒకరు మనగా అతిక్రమం చేశారు, పాపం చేశారు, వాళ్ళను మనం క్షమించాం. క్షమింపు అయిపోయింది. క్షమించిన తర్వాత మరి వాళ్ళతో ఎలాంటి సంధి చేసుకోవాలి, సమాధానం ఎలా పడాలి అనేదే ఈరోజు వాక్య భాగం. అర్థమైందా మీకు? ఇది అర్థమైతే కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఉదాహరణ మీకు అర్థం కాదు. ఓకే, ఇప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథం ఏది మనకు మాట్లాడుతుందంటే యేసయ్య రాజ్యంలో యేసయ్య బిడ్డలు, యేసయ్యకు విశ్వాసి ఉండే వాళ్ళందరూ కూడా సమాధానం గురించి మాట్లాడాల్సిన సమాధానకర్తలు అని మాట్లాడుతుంది వాక్యం. బైబిల్ మనకి టీచ్ చేసేది, పరిశుద్ధ గ్రంథం మనకి బోధించేది ఏంటి అంటే యేసయ్య బిడ్డలందరూ సమాధానకర్తలుగా ఉండాలి అని చెప్పేసి. మరి ఇప్పుడు అలాగే యేసయ్య విశ్వాసులు అందరూ కూడా సమాధానంగా ఉండాలంటే ఇక్కడ సంబంధాల గురించి మాట్లాడాలి కదా. సంబంధాలు, ఎలాంటి సంబంధాలు మనం కలిగి ఉంటాము అంటే 4 విధమైన సంబంధాలు, రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాం. 4 విధమైన సంబంధాలు. ఒకటి ఏంటంటే, బాగా వినండి, ఇక్కడ బైబిల్తో పని లేదు, నేను చెప్పేటప్పుడు బైబిల్ తిప్పండి, ఇక్కడ వినాలి. ఎలాంటి సంబంధం కలిగి ఉంటాము అంటే, ఇప్పుడు చూడండి, మనం ఏదైతే పట్టణంలో, టౌన్లో ఉండామో, సిటీలో ఉన్నామో, ఇప్పుడు మనం బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ సెంట్రల్ వస్తుంది. ఊర్లో కూడా సెంటర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పట్టణం, మనం ఉండే పట్టణం కూడా సెంటర్ ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడ వెళ్తాం, మనకి చాలామంది తగులుతారు అక్కడ కదా. దీని ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే అక్వైంటెన్సెస్ అంటారు. చాలామంది గుంపు ఉంటుంది. ఇప్పుడు అక్కడ వెళ్తాం, మనం వెళ్ళేటప్పుడు మనం ఎవరిని తెలియదో కొంతమంది మనం చూసి నవ్వుతారు కదా. 1000 మంది ఉంటే మనం చూడగానే లైట్గా స్మైల్ చేస్తారు, నవ్వుతారు. మనం కూడా స్మైల్ చేసి వెళ్ళిపోతాం. వాళ్ళు మనకి రక్త సంబంధమా? కాదు కదా, వాళ్ళు దాని వరకే. ఇది ఒక గుంపు కదా. ఇది ఫస్ట్. సెకండ్ ఎవరు అంటే, ఇలా మనం వెళ్ళి రెగ్యులర్గా మనం ఒక సెంటర్కి వెళ్ళామనుకోండి, అక్కడ కొంతమంది పరిచయం అవుతారు. సెంటర్కి వెళ్తేనే వాళ్ళతో మాట్లాడతాం. ఇది క్యాజువల్గా జరిగేది. దీన్ని క్యాజువల్ ఫ్రెండ్స్ అంటాం. మొదటిది అక్వైంటెన్సెస్ అంటాము. అంటే వెళ్ళేటప్పుడు అలా చూసుకెళ్ళిపోతాం అంతే, అయిపోయిందా. వాళ్ళు గుర్తు కూడా పెట్టుకోము. మరి ఇలా వెళ్తూ ఉండేటప్పుడు, ఇప్పుడు ఆఫీస్ తీసుకోండి, పనిచేసే స్థలం తీసుకోండి, 100 మంది ఉంటారు. రోజు చూసే వాళ్ళే చూస్తాం, అందరితో మాట్లాడతామా?
మాట్లాడు. కొంతమంది మాత్రం ఏం చేస్తారు, పక్కన వస్తారు, పలకరిస్తారు, మాట్లాడతాం, గుర్తుపట్టుకుంటాం. వాళ్ళ పేర్లు కూడా గుర్తుండదు కదా! ఇది రెండవది రకం. మూడవ రకం ఏంటి? క్లోజ్‌గా ఇంటిమేట్ ప్రిఫరెన్స్ అంటారు. అంటే మన జీవితాల గురించి తెలిసిన కొంతమంది వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అంటాం. ఇంకా నాలుగవది ఒకటుంది. బెస్ట్ ఫ్రెండ్స్ అంటాం. ఏమంటాము? బెస్ట్ ఫ్రెండ్స్. ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటామంటే, ఒకటి మనం వాళ్ళతో ఉంటాము, లేదు వాళ్ళు మనతో ఉంటారు. ఎప్పుడు ఉంటుంటారు. అంటే మన కుటుంబస్తుల్లాగా వాళ్ళు మనతో కలిసిపోతారు. వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? వాళ్ళ గుర్తు మనకు ఎప్పుడుంటది, మన గుర్తు వాళ్ళకి ఎప్పుడుంటది, వాళ్ళకేమన్నా అయితే మనం వెళ్తాము, మనకేమన్నా అయితే వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళని క్లోజ్ ఫ్రెండ్స్ అంటాం. మరి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? మనతో పాటే ఉంటారు. ఈ 4 అర్థమైందా మీకు? దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కొన్ని రహస్యాలు మాట్లాడతాము, మర్మములు మాట్లాడతాము. బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఇప్పుడు ఈ 4 రిలేషన్‌షిప్‌ల లోకం నుండి అంతమంది వచ్చేస్తారు. ఏంటి? ఈ 4 రిలేషన్‌షిప్‌ల లోకం నుండి అంతమంది మన కుటుంబస్తులు, మన ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు. మనతోనే ఉండేవాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. మీ భార్య కూడా బెస్ట్ ఫ్రెండ్ ఉండొచ్చు. ఉండొచ్చా? ఉండకూడదా? తల్లిదండ్రులు బెస్ట్. ఇప్పుడు మా మా కుటుంబం నుండి మేము నలుగురు మేము బెస్ట్ ఫ్రెండ్స్‌గానే ఉంటాం. మేము ఎప్పుడు కూడా నువ్వు భార్య నువ్విలా ఉండాలి. నువ్వు నా కొడుకు నువ్విలా ఉండాలి. ఒరేయ్ నా కొడకా అనే మాటలంతా ఏం ఉండదు. ఇది అదే మాటలంతా ఉండదు. మర్యాదలుంటది. మంచిగా ఉంటాం. అర్థమైందా మీకు? అదనమాట. ఇప్పుడు చూస్తే ఈ 4 రకమైన సంబంధాలు మనకు ఎప్పుడు ఉంటది. మొత్తం లోకం ఈ 4 రకమైన సంబంధాలే వచ్చేస్తది అంతే. దీనికన్నా ఇంకో సంబంధం ఏమి ఉండదు. ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ ఏది కూడా ఏమైనా ఉందా? ఉంటే చెప్పండి. అయ్యోది కలుపుకుందాం. ఉందా? ఏం ఉండవు. అర్థమైందా? సరే. ఇక్కడ చూడండి. ఇప్పుడు మన సంబంధాలు ఎలా పెట్టుకుంటాము అనేటప్పుడు ఒకటి మొదటిసారి చూస్తే వీళ్ళు కూడా మనుషులే కదా అని చూసి అలా వెళ్ళిపోతాం. ఇది ఒక గుంపు. ఇలా చూసి చూసి క్యాజువల్ ఫ్రెండ్స్ కొంతమంది అవుతారు. వెళితే గాని వాళ్ళు గుర్తురారు మనకి. మూడవది బెస్ట్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్. క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? వాళ్ళు ఎప్పుడు మనకు గుర్తుంటారు. మంచిది ఒప్పంది ఏం చేస్తారు పిలుస్తారు. మనం వెళ్తుంటాం. వాళ్ళు కూడా వస్తుంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? మనతోనే ఉండిపోతారు. అర్థమైందా? మనం ఏ సంబంధం పెట్టుకున్నా ఈ 4 రకాల సభ్యులతోనే పెట్టుకుంటాం. ఎంతవరకు పెట్టుకోవాలనేది కూడా ఇప్పుడు మనకు తెలిసింది. ఈ 4 రకాల్లో ఎవరితో ఎంతవరకు పెట్టుకోవాలని మనకు తెలిసింది కదా! ఇప్పుడు బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్‌తో పెట్టుకునేది ఎప్పుడన్నా ఒక్కసారి వెళ్లి చూసే గుంపుతో పెట్టుకుంటామా? పెట్టుకోం. క్లోజ్ ఫ్రెండ్స్‌తో పెట్టుకుని క్యాజువల్ ఫ్రెండ్స్ దగ్గర పెట్టుకుంటామా? పెట్టుకోం. మనకి తెలుసు. ఎవరితో ఎంతవరకు సంబంధాలు పెట్టుకోవాలని మనకు తెలుసు కదా! ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు క్షమాపణం గురించి మనం మాట్లాడుతున్నాం గదా! క్షమాపణం ఒక గురి ఏంటి? గోల్ అంటాం గదా! గురి ఏంటి అంటే ఎవరినైతే మనం క్షమించాలో బాగా అర్థం చేసుకోండి. ఎవరినైతే మనం క్షమించాలో వాళ్ళు క్షమించి వదిలినా, క్షమించిన తర్వాత వాళ్ళతో ఎలాంటి సంబంధం పెట్టుకోవాలి? అర్థమైంది గదా! ఎలాంటి సంబంధం క్షమించి వదిలిన తర్వాత ఎలాంటి సంబంధం పెట్టుకోవాలి? మీరు ఏం కన్‌ఫ్యూషన్‌లో పడకూడదంటే క్షమించాలా? వద్దా? అనే కన్‌ఫ్యూషన్‌లో పడకూడదు. ఎందుకంటే క్షమించాల్సిందే. ఎందుకో? దేవుని ఆజ్ఞ అది. ఇట్ ఈస్ కమాండెడ్. దేవుని ఆజ్ఞ. క్షమించాల్సిందే. మరి దేవుడు ఎక్కడ మనను కంఫర్ట్ చేస్తున్నాడు? ఎక్కడ మనకి సౌకర్యం కల్పిస్తున్నాడంటే క్షమించి వదిలిన తర్వాత ఈ 4 రకమైన సంబంధాల్లో మీరు ఎలాంటి సంబంధం ఎవరితో పెట్టుకోవాలి అనే దీంట్లో మనకి దేవుడు సౌకర్యం కల్పిస్తున్నాడు. అర్థమైందా? అర్థం అవ్వలేదంటే చెప్పండి. ఎన్ని సార్లైనా చెప్తా. ఎందుకంటే ఇది అంత ముఖ్యమైన సబ్జెక్ట్. అర్థమైంది. ఇప్పుడు క్షమాపణం అనే దీని గురి ఏంటి అంటే క్షమించాల. క్షమించి వదిలేసాం. క్షమించిన తర్వాత ఎలాంటి సంబంధం పెట్టుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మాట్లాడిన ఉదాహరణలో ఆ స్త్రీ ఏం చేసింది? నేను క్షమించాను. నేను క్షమించాను. ఎందుకు నేను క్షమించానంటే నాకు యేసయ్య అంటే పిచ్చ పిచ్చ ప్రేమ. నా కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు నా దేవుడు. ఆ దేవుడు చెప్తే నేను వింటా. విన్నాను, క్షమించాను. ఇప్పుడు నేను క్షమించిన తర్వాత ఆ వ్యక్తితో నాకు భర్త అయినా ఆయనతో నేను ఎలాంటి సంబంధం పెట్టుకోవాలనేది
నేను నిర్ణయం చేయొచ్చు, నాకు వాక్యం చెప్తుంది ఇలాంటి నిర్ణయం తీసుకొని, అందుకని నేను వెళ్ళి ఆయనతో నేను కాపురం చేయను. ఎందుకు కాపురం చేయను అంటే ఆవిడ చెప్పింది. ఎందుకు నేను కాపురం చెయ్యను అనేది ఇప్పుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, మనకి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు నేను చెప్పేది ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలో ఉందా? బైబిల్‌లో ఉందా? ఉందా లేదా? తెలీదు కదా? ఉందా లేదా? ఉంది. చూపిస్తా మీకు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక మంచి ఉదాహరణ తీసుకుంటే, ఓ ఇద్దరు జీవితాలు తీసుకుందాం. ఏ జీవితాలు తెలుసా? ఎవరి జీవితం తీసుకుందాం? ఇద్దరు జీవితం మీకు గుర్తొస్తుందా ఏమన్నా? మీకు గుర్తొస్తున్నారా ఎవరన్నా? ఓ ఇద్దరు సంబంధపడిన వాళ్ళు. దావీదును సౌలును తీసుకుందాం. సరేనా? ఎవరిని తీసుకుందాం? దావీదు సౌలు తీసుకుందాం. దావీదు సౌలు తీసుకుంటే బాగా అర్థం చేసుకోండి. దావీదును సౌలును దేనికి తీసుకుంటున్నాము? క్షమింపు జరిగింది, క్షమాపణం జరిగింది. మరి సమాపణం జరిగిన తర్వాత ఎలాంటి సంబంధం పెట్టుకోవాలి, అదే కదా మాట్లాడుతున్నాం ఈరోజు వాక్య భాగం. సమాపణం జరిగింది, జరిగిన తర్వాత ఎలాంటి సంబంధం అక్కడ కలిగింది అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు తీయండి. 1 సమూయేలు 18వ అధ్యాయంలో 2వ వచనం, దాని తర్వాత 5వ వచనం చదవాలి. 1 సమూయేలు 18వ వచనం, 18వ అధ్యాయంలో 2వ వచనం, 5వ వచనం, 2 వచనములు చదవాలి. 2, 5. 1 సమూయేలు 18వ అధ్యాయంలో 2, 5 చదవండి. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి కాదు, మీరు వేరేదో చదువుతున్నారు. 1 సమూయేలు 18:2 అదే చదవండి. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక, ఓకే, కరెక్టే. తిరిగి అతను వెళ్ళనీయగా సౌలు అతనిని చేర్చుకొనెను. ఉండండి. ఆ దినమందు అంటే ఏ దినమంటే, గొలియాతును దావీదు చంపిన దినమందు ఆ దినమందు నుంచి తండ్రి ఇంటికి వెళ్ళనివ్వలేదు. అంటే దావీదును వాళ్ళ తండ్రి ఇంటికి దావీదు వాళ్ళ ఇంటికి సౌలు రాజు వెళ్ళనివ్వలేదు అని చెప్తుంది. ఇంకా చదవండి. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. ఏ వచనం చదువుతున్నారు? 3వ కాదు, మొదటి 2వ వచనం, తర్వాత 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను. గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దావీదు ఎంత వయసు? ఈ సమయంలో దావీదు ఎంత వయసు ఉండొచ్చు? దావీదు గోలియాతుని చంపేటప్పుడు 15 వయసు. 15 సంవత్సరములు. ఎన్ని? ఓకే, 13. ఇంకా ఓకే, ఈ వయసులో గోలియాతును దావీదు చంపాడు. ఆ రోజు నుంచి సౌలు భక్తుడు ఏం చేయలేదు? వాళ్ళ ఇంటికి వదలలేదు. ఇంత తక్కువ వయసులో ఉన్న దావీదును సౌలు ఏం చేశాడు? 5వ వచనం ఏం చెప్తుంది? సౌలు ఏం చేశాడు? ఆయన ఆర్మీ మొత్తానికి, ఆయన సేన ఉంది కదా, ఆ సేన సంబంధించిన అధికారులు ఉంటారు, అందరికి పై అధికారి నియమించి పెట్టిన తర్వాత దావీదు సౌలు ఏం చెప్పినా ఆ పనులన్నీ చేసి సక్సెస్ఫుల్గా విజయవంతంగా అక్కడ ఉంటున్నాడు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఆయన వయసు ఏంటి అని చూస్తే 12 నుంచి 15 మధ్యలో. అర్థమైందా? ఈ వయసు ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటాం. ఈ వయసులో ఉన్న ఈ దావీదు వెళ్ళే చోట్లంతా విజయవంతంగా ఉన్నాడు కాబట్టి, ఒక చోట్ల మీరు చదువుతారు, ఇదే సమూయేలు గ్రంథంలో మీరు చదివితే మీకు ఏముంటుందంటే, దావీదు ఒక యుద్ధానికి వెళ్ళి గెలిచి వస్తాడు. వచ్చేటప్పుడు తనతో ఉండేవాళ్ళు పాట పాడతారు. ఏమని పాడతారు?
అర్థమైందా మీకు? సౌలుకు వేల కొలది పడితే దావీదుగా అని పడేటప్పుడు అక్కడ పుడుతుంది సౌలుకు. ఏంటి? అసూయ. అసూయ ఎవరి పైన? దావీదు పైన. దావీదు ఎవరు? సౌలు రాజ్యంలో ఒక అధికారి కదా. సౌలే రాజు. మరి సౌలుకు భయం ఎలా పుట్టింది? సౌలు ఎలా భయం పుట్టిందంటే, దావీదు రాజు అయిపోతాడేమో, నన్ను ఏమైనా చేసేస్తాడో ఏమో, వాడు చేయముందు నేను వాడు ఏమైనా చేయాలని చెప్పేసి ఇది జరుగుతుంది. ఇది ఎన్ని సంవత్సరాలు జరుగుతాయి తెలుసా? 15 సంవత్సరములు సౌలు దావీదును తరుముతూనే ఉంటాడు చంపడానికి. మీకు తెలుసు కదా, తరుముతూనే ఉంటాడు చంపడానికి. ఇప్పుడు చదవండి 1 సమూయేలు అదే 18వ అధ్యాయంలో 10, 11 చదవండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున. ఆపండి, చదవండి ఇంకోసారి దాన్ని. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున. సౌలు మీదకి బలముగా వచ్చినందున. ఆపండి, ఇక్కడ చూడండి. ఏం చదివాం మనం ఇప్పుడు? దేవుని యొద్ద నుండి దురాత్మ. ఏంటది? ఎప్పుడు ఆలోచన చేశారా? అదేంటి దేవుడి యొద్ద నుండి దురాత్మ? ఓకే, ఇంగ్లీష్లో ఏముందని చూస్తే, ఇంగ్లీష్లో నేను చదివేది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ నుంచి చదువుతున్నాను, ఎన్ఎల్టీ బైబిల్ నుంచి. ఓకే, కేజేవిలో ఏముందని చూడ చెప్తా. ఇక్కడ ద నెక్స్ట్ డే టార్మెంటింగ్ స్పిరిట్ ఓవర్వెల్మ్డ్ సాలెన్స్ ఉంది. టార్మెంటింగ్ స్పిరిట్. ఇప్పుడు మీరు దురాత్మ అన్నారు కదా, ఈ వచ్చిన ఈ ఆత్మ ఏం చేస్తుందంట? సౌలును బాధ పెడుతుందంట. ఈ దేవుడి నుంచి వచ్చింది ఈ ఆత్మ సౌలును బాధ పెడుతుంది. బాధ పెట్టే ఆత్మ అనేసి ఇక్కడ ఉంది. మరి కేజేవిలో చూస్తే ఏముంటాయి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు అనేసి ఉంటుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మీకు కన్ఫ్యూషన్ ఏంటి? తెలుగులో మరి ఎందుకు దురాత్మ అనేసి ఉంది కదా? మరి ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఎన్ఎల్టీ వెర్షన్లో టార్మెంటింగ్ స్పిరిట్ అని ఉంది. టార్మెంటింగ్ స్పిరిట్ అంటే బాధ పెట్టే ఆత్మ అని అర్థం. మరి కేజీలో పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు పెట్టారు? ఎందుకంటే వినాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకడు తప్పు చేస్తున్నాడు, దేవుని దృష్టిలో ఉన్నాడు, ఆయన తప్పు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి కన్విక్ట్ చేస్తాడు. ఏమని? నువ్వు తప్పు చేస్తున్నావు బాబు అనేటప్పుడు బాధగా ఉంటుందా ఉండదా? బాధగానే ఉంటుంది. ఇప్పుడు ఓ మంచి వ్యక్తి ఉన్నాడు, అంటే విశ్వాసి ఉన్నాడు. విశ్వాసి తప్పులేం చేయలా, యేసయ్య రాజ్యంలో ఎలా ఉన్నా అలాగే ఉన్నాడు. వాడిపైన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు వాడైనా బాధపడతాడా? పడు. ఎవరు బాధపడతారు? చెడు చేసేవాళ్ళు బాధపడతారు. సౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చెడు తలంపులు కలిగి ఉన్నాడు. అందుకని పరిశుద్ధాత్మ కన్విక్ట్ చేసేటప్పుడు వాడికి చెడ్డాత్మగా అనిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్ట్ చేస్తున్నాడు. ఏమని? బాబు నువ్వు తప్పు చేస్తున్నావు. ఇలాగే మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు 100 సార్లు, 1000 సార్లు, కోట్ల సార్లు కన్విక్ట్ చేస్తాడు. మాట్లాడుతూనే ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం వింటామా? వినము. ఎందుకు? రూపల నుంచి వచ్చే స్వరం మనకు వినదు. బయట కంటి ద్వారా, చెవుల ద్వారా, దీని ద్వారా మనకు కనిపించేది నిజమని అనుకుని దీన్ని వదిలేస్తాం. అర్థమైందా మీకు? అది. ఇప్పుడు చదవండి ఇంకా 10. దేవుడి దగ్గర నుంచి వచ్చిన మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవేశించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా. అప్పుడు అంటే అప్పుడు. ఓకే, దావీదును పొడిచి గోడకు బిగించినందుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. ఎన్ని మారులు? 2 మారులు తప్పించుకొనెను. అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ సౌలుకు దావీదు పైన వచ్చిన అసూయ ఏం చేసింది? దావీదుని చంపేయాలి అని అనిపించేది మాత్రం కాదు, ప్రయత్నం కూడా చేశాడు. మరి దావీదు తప్పించుకున్నాడు. విన్నారు కదా వాక్యం? సరే, ఇక్కడ ఏం జరుగుతుంది అనేటప్పుడు చూడండి. మొదటిసారి బాగా వినండి.
మొదటిసారి సౌలు ఈటెని ఇసిరి దావీదుని చంపాలని అనుకునేటప్పుడు దావీదు తప్పించుకున్నాడు కదా. తప్పించుకున్న తర్వాత ఎవరన్నా మనలాంటి వాళ్ళు ఉంటామా సౌలుతో? ఉండవు కదా. అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణం తప్పించుకుంటే చాలని వెళ్ళిపోతాం. మరి దావీదు ఎందుకు ఉన్నాడు? ఆలోచన చేసిరా? దావీదు ఎందుకున్నాడంటే మొదటిసారి సౌలు అలా చేసినా కానీ సౌలును క్షమించి, సౌలు ఏం చేశాడు? క్షమించి మరి ఉన్నాడు అక్కడ. అర్థమైందా? ఓకే. ఉన్న తర్వాత సౌలు ఏం చేశాడు? ఇంకోసారి కూడా ప్రయత్నం చేశాడు. అర్థమైందా? ఇంకోసారి ఆ ప్రయత్నం చేస్తే ఇంకోసారి దావీదు తప్పించుకుని ఇంకోసారి కూడా ఏం చేశాడు? క్షమించాడు. ఎవరిని? సౌలును క్షమించాడు. ఇప్పుడు చూడండి, సౌలును క్షమించిన తర్వాత కూడా దావీదు అక్కడే ఉన్నాడు. ఎందుకంటే దావీదుకు హృదయం మంచి హృదయం. దేవుడు మాటను వింటాడు కానీ మనుషుల మాట వినేవాడు కాదు. దేవుడు మాట విని దేవుడు ఆజ్ఞను కైకొని ఏం చేశాడు? 2 సార్ల చంపే ప్రయత్నం జరిగినా కానీ దావీదు ఏం చేశాడు? సౌలును క్షమించి సౌలుతోనే ఉన్నాడు. సౌలు ఇంకా సేవ చేస్తూనే ఉన్నాడు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు చూడండి, ఇంకా ఘోరమైంది. ఏం ఘోరమైంది తెలుసా? ఇంకా ఉంటే చంపేస్తాడు. ఎవరిని? దావీదు యొక్క అమ్మ నాన్నను, తల్లిదండ్రులను చంపేస్తాడని చెప్పేసి దావీదు ఏం చేస్తాడు తెలుసా? అమ్మ నాన్నను ఆ దేశం నుంచి, ఎక్కడున్న ఆ దేశం, ఇశ్రాయేల్ దేశం నుంచి పక్కన దేశంలో వెళ్ళిపెట్టాడు. తెలుసా మీకు? తెలుసా? తీయండి, 1 సాముయేలు 22వ అధ్యాయం తీయండి, 3-4 వచనం చదవండి. 1 సాముయేలు 22వ అధ్యాయంలో 3-4 వచనం చదవండి. తర్వాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్సేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకుని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి. చూడండి, సౌలు తరుముతున్నాడు. ఎవరిని? దావీదును. తరిమి చంపాలని తరుముతున్నాడు. ఇంట్లో ఉండేటప్పుడే 2 సార్లు ప్రయత్నం చేశాడు. ఈటబట్టి తప్పించుకున్నాడు. మరి దావీదు ఏం చేశాడంటే ఇంకా క్షమిస్తూనే ఉన్నాడు. చూడండి, ఇప్పుడు కూడా తల్లిదండ్రులను చంపేస్తాడు అని చెప్పేసి తల్లిదండ్రులు తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నాడు? పక్కన దేశంలో ఓ మోయాబు రాజు. అది ఈరోజు ఏ దేశం తెలుసా? జోర్డాన్. ఈరోజు యోర్దాన్ ఉంది కదా, ఆ యోర్దాన్ దేశంలో, ఈ రోజు ఉండే యోర్దాన్ దేశం, ఆ రోజు మోయాబు దేశం. సో అక్కడ పెట్టి ఆ దేశం రాజుతో ఏం చేస్తున్నాడు? వీళ్ళు ఇక్కడే ఉండని అని చెప్పేసి పెట్టేసి ఏం చేస్తున్నాడు? కొండల వైపు దాక్కుంటున్నాడు. ఎందుకు దాక్కుంటున్నాడు? సౌలు వదిలిపెట్టేట్టుగా లేదు. మరి దావీదు పరిగెట్టు తిరిగినా కానీ సౌలును మాత్రం క్షమిస్తూనే ఉన్నాడు. సౌలును చంపాలంటే దావీదుకే సరిపోతుంది. ఏంటి? సౌలు రాజైనా కానీ దావీదు చంపాలని అనుకుంటే ఈ క్షణం సరిపోతుంది. దేవుడు 2 సార్లు అవకాశం కల్పించాడు కూడా. తెలుసా మీకు? వాక్యం చెప్తుంది 2 సార్లు అవకాశం కూడా కల్పించాడు. మరి దావీదు ఆ పని చేయాల. ఆ పని చేయకుండా ఇంకో గొప్ప పని కూడా చేశాడు. సౌలు చచ్చిపోయాడని వాడు తీసుకొస్తే వాడిని చంపేశాడు. తెలుసా మీకు? నువ్వు ఎలా చెప్పొచ్చు? నా రాజు చచ్చిపోయి నువ్వు ఎలా చెప్పొచ్చు? నువ్వు అక్కడే ఉన్నావు కదా, నువ్వెందుకు కాపాలేదు? చంపేశాడు వాడిని. ఇప్పుడు దావీదు ఎలాంటి హృదయం కలిగిన వాడు ఆలోచన చేయండి. సౌలు చచ్చిపోయాడు అని చెప్పిన వాడిని చంపేశాడంటే సౌలును క్షమించినట్టే కదా. ఎన్నిసార్లు క్షమించాడు, ఎంత తరిమినా క్షమించాడు. 15 సంవత్సరములు తరుముతూనే ఉన్నాడు. తల్లిదండ్రులను చంపేస్తాడని చెప్పేసి ఇంకో దేశంలో ఇన్ని దిగజాడుతున్నాడు కానీ క్షమించే దీంట్లో మాత్రం దావీదు రాజుగానే ఉన్నాడు. అర్థమైందా? సరే, ఇప్పుడు చదువుకున్నాం, చూద్దాం. మరి ఇంకో వచనం చూద్దాం, ఇంకా తేటగా అర్థమవుతుంది. ఇదే 1 సమూయేలు 23:14 చదవండి. 23:14. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును
జీపు అను అరణ్యమున జీప్ అనే అరణ్యమున ఒక పర్వతమందును ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. నివాసం చేయుచుండెను. సౌలు సౌలు అనుదినము అనుదినము అతని వెదికినను అతని వెతకినను దేవుడు దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. తన ప్రాణము తీయుటకై తన ప్రాణము తీయటకై సౌలు బయలుదేరనని తెలుసుకుని సౌలు బయలుదేరనని తెలుసుకొని దావీదు జీపు అరణ్యంలో జీపు అరణ్యములో ఒక వనములో దిగెను. ఒక వనములో దిగాను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను ఓకే లేచి- చాలు. చూసారా మీరు, సౌలు ఎంత వరకు వెళ్ళిపోయాడంటే ఎలాగన్నా చంపేలి, ఏంటి ఎలాగన్నా చంపేలి అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాగా వినండి. ఇక్కడ క్షమాపణం మన ఇచ్చేది, మన క్షమించేది అనేది ఏం చేయాలి, ఏం చేస్తే మనం క్షమించినట్టుగా అవుతుంది అనేటప్పుడు, మనం ప్రతీకారం తీసుకునేది అంటే పగ తీర్చుకోవడం మన పని కాదు. క్షమించి వదలడం మన పని, పగ తీర్చుకునేది ఎవరి పని? దేవుని పని. ఇప్పుడు సౌలుతో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, నీకు ఎంత సమయం కావాలి, చంపేవచ్చు కదా, నిన్ను చంపాలి అని నిర్ణయం తీసుకుని ఇంత తరుముతుంటే నువ్వు పరిగెడుతున్నావు, కానీ నువ్వెందుకు ఈ పని చేయవు అంటే, అప్పుడు దావీదు వాళ్ళకి చెప్పిన ఒకే మాట ఏం తెలుసా? పగ తీర్చుకోవడం నా పని కాదు, అది దేవుని పని అన్నాడు. పగ తీర్చుకోవడం నా పని కాదు, అది నేను ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చేయాలి, ఎందుకంటే అది దేవుని పని. ఇది నిజమైన క్షమాపణం ఇవ్వడం అంటే. నిజముగా ఒకరిని క్షమించాలంటే ఇది దావీదు చేసిన క్షమింపు, దావీదు ఇచ్చిన క్షమాపణం. ఓకే, ఇప్పుడు చూడండి, దీనిపైన ఇంకా ఘోరంగా బాగా అర్థం చేసుకోండి. దీనిపైన ఇంకా ఘోరంగా జరిగింది ఒకటి చెప్తాను. సౌలు 2 మార్లు దావీదుతోనే మాట్లాడాడు. ఏమని? ఇంకా నేను నిన్ను హాని చేయను, ఎందుకంటే నీకు అవకాశం దొరికింది 2 సార్లు, దొరికి కూడా నువ్వు నన్ను ఏమి చేయలేదు, అందుకని నీకు ఇంకా నేను హాని చేయనని చెప్పేసి 2 సార్లు చెప్పాడు. తీయండి, 1 సమూయేలు 19:6 చదవండి. 1 సమూయేలు 19:6. 1 సమూయేలు 19:6. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి, యోనాతాను తన కొడుకు అన్నమాట, యోనాతాను చెప్పిన మాటను ఆలకించి, యెహోవా జీవంతోడు అతనికి మరణ శిక్ష విధింపనని ప్రమాణం చేశాను. ఎవరు? సౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దావీదుకు నేను మరణ శిక్షను విధించను అని చెప్తున్నాడు. ఎలా చెప్పాడు తెలుసా? యెహోవా తోడు, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాడు, నేను చేయను అని చెప్పేసి. మరి ఆగలా. ఇంకో సందర్భం, ఇప్పుడు 19 చదివాం కదా, 26వ అధ్యాయం తీయండి. 1 సమూయేలు 26, 21 చదవండి. ఇది యెహోవాతోడు ఒట్టిపట్టిన తర్వాత 19వ అధ్యాయంలో అక్కడి నుంచి 26వ అధ్యాయం వరకు ఇంకా తరుముతూనే ఉన్నాడు చంపడానికి. చదవండి. అందుకు సౌలు నేను పాపము చేసి తిని, ఏం చేశాడంట? నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దానిని బట్టి అంటే దాని ఏమర్థం అంటే, నన్ను చంపడానికి నీకు అవకాశం దొరికినను, చదవండి, నేను నీకు ఇక కీడు చేయను. నేను ఇంకా కీడు చేయను, నన్ను చంపలేదు కాబట్టి నేను ఇంకా నీకు దావీదుకి కీడు చేయను. దావీదా నాయనా నా యొద్దకు తిరిగి రమ్ము వెర్రివాడనై అని చెప్పేసి కూడా ఆగడంటే ఆగలా. సౌలు మారాడంటే మారలా. అర్థమైందా మీకు? ఇంత చేసిన తర్వాత కూడా ఎవరో క్షమిస్తారా? అవన్నీ క్షమించారు కదా. దావీదు క్షమించాడు. దావీదు ఏం చేశాడు? క్షమించాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏమర్థమైంది? క్షమాపణం ఒక రహస్యంలో 6 వారాలు అన్నీ ఉన్నా కానీ 7వ వారం ఒక ఎత్తు. ఏమి ఎత్తు అంటే క్షమించేసాము. ఏది? ఎంత హాని చేసినా క్షమించేసాము. మరి క్షమించిన తర్వాత వాళ్ళతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలి? ఇంతవరకు మనకు వచ్చిన బోధన్ని, ఇంతవరకు మనకు తెలిసిందన్నీ ఏంటంటే, ఏమైనా కానీ మరి పాతలాగా మనం సంబంధాలు పెట్టుకోవాలి అని విన్నాం. మరి ఇక్కడ దావీదు సౌలుతో అలాంటి సంబంధం పెట్టుకోలేదు. మీకు అర్థమైందా? బట్ దావీదు సౌలుని క్షమించేశాడు. ఎన్నిసార్లు క్షమించాలో అన్నిసార్లు క్షమించాడు. ఎంత ఘోరం జరిగినా కానీ
దావీదైతే శమించాడు. మరి శమించిన తర్వాత సౌలుతో ముందుండే సంబంధం పెట్టుకున్నాడా పెట్టుకోలేదా? పెట్టుకోలా. ఎందుకు? శమించాడు కదా. సౌలు కూడా 2 సార్లు పిలిచాడు కదా. నేను ఇంక నీకు ఏం చేయను చూడు చెప్పాడు కదా. ఎందుకు ముందున్న అదే సంబంధం పెట్టుకోలేదంటే శమించేశాడు కానీ సౌలును దావీదు నమ్మలా. అర్థమైందా మీకు? ఈరోజు వాక్యభాగం రహస్యం అదే. చూడండి, 15 సంవత్సరములు సౌలు తరుముతున్నాడు. వేరే వేరే రకరకంగా తరుముతున్నాడు. ఎన్నోసార్లు చంపాలని తిరుగుతున్నాడు. ఈ 15 సంవత్సరములలో సౌలు రాజ్య పరిపాలన చేశాడో లేదో తెలియదు. కొన్ని సమయాలు ఈ ఫిలిస్తీన్లతో వాళ్ళతో యుద్ధానికి వెళ్ళాడు కానీ మిగతా అన్ని వాడు చేసిన పని ఏంటి? సౌలు దావీదుని తరవడమే. ఎందుకు? భయం. నన్ను చంపేస్తాడు, వాడు రాజు అవుతాడని భయం. అందుకని ఇవన్నీ చేసినా కానీ దావీదు ఇన్నిటి నుంచి తప్పించుకుని వెళ్ళాడు. ఎందుకు తప్పించుకుని వెళ్ళాడు? చంపాలంటే క్షణం. మరి ఎందుకు తప్పించుకుని వెళ్ళాడంటే దేవుడు ఆజ్ఞ ఏంటి? నీవు ఎంత ఎవరు హాని చేసినా వాళ్ళని క్షమించాల్సింది నీ బాధ్యత అన్నాడు దేవుడు. ఒకటి. రెండవది ఏం చెప్పాడు? పగ తీర్చుకోవడం నా పని అన్నాడు. న్యాయం తీర్చుకోవడం, యథార్థం చూడడం నా పని, తీర్పు తీర్చడం నా పని అన్నాడు దేవుడు. దావీదు ఇచ్చాడా లేదా దేవునికి? ఇచ్చాడు, పూర్తి ఇచ్చాడు. అందుకని తిరుగుతున్నాడు కానీ, పరిగెడుతున్నాడు కానీ, కొండలలో దాగుతున్నాడు కానీ, తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇంకో దేశంలో పెడుతున్నాడు కానీ సౌలుకి ఎదిరించి మాత్రం ఏమి చేయలే. మరి సౌలుని వ్యతిరేకించి ఏమి చేయలేదు, దానితో ఆగలేదు. ఇంకా ఏం చేశాడు ఆయన? సౌలుని క్షమించి దేవునికి అప్పగించాడు. ఎందుకు? పగ తీర్చుకోవడం దేవుని పని. ఎందుకు? దేవుడు న్యాయాధిపతి, యథార్థవంతుడు. ఇంతవరకు అర్థమైందా లేదా? ఓకే, ఏం చేయకూడదని కరెక్టే. మరి ఇప్పుడు ఒక పాము వస్తుంది, మిమ్మల్ని కాటేసింది, లేదు కాటానికి వస్తుంది, మీరేం చేస్తారు? మానవ నైజ్యం ఏంటి చెప్పండి? మిమ్మల్ని కాటానికి వచ్చేదని మీరు కాటేస్తారు కదా, చంపేస్తారు కదా. అది మరి ఇన్ని సంవత్సరంలో 15 సంవత్సరాలు దగ్గర తరుముతూనే ఉన్నాడు చంపడానికి. చంపుతాడనే డౌట్ లేదు, చంపేస్తాడు అని అయిపోయింది, నిర్ణయం అయిపోయింది. ఎవరుంటారు? క్షమిస్తున్నాడు. దావీదు క్షమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఇది నా పని కాదు. ఏది నా పని కాదు? పగ తీర్చుకోవడం నా పని కాదు. క్షమించమన్నాడు దేవుడు, నేను క్షమిస్తా. ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లైనా క్షమిస్తా. పగ తీర్చుకోవడం నా పని కాదని పరిగెడుతున్నాడు, కొండల వైపు తిరుగుతున్నాడు, అన్న లేకుండా తిరుగుతున్నాడు, నీళ్ళు లేకుండా తిరుగుతున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. మరి సౌలును వ్యతిరేకించి ఒక్క మాట పలకల. అర్థమైందా? ఓకే. ఇప్పుడు సౌలును క్షమించాడు కానీ సౌలును దావీదు నమ్మలా. నమ్మింటే మన అందరు పాస్టర్లు అందరూ బోధలు చేసిన ప్రకారం పాత్తలాగా వెళ్ళిపోయేవాడు. మరి దావీదు వెళ్ళాడా? వెళ్ళలా. ఎందుకంటే నమ్మల. అందుకని ఇప్పుడు చూడండి, ఇప్పుడు నమ్మలేదు కాబట్టి. ఎందుకు నమ్మలేదు సౌలును దావీదు? సౌలును దావీదు ఎందుకు నమ్మలా? ద్విమనస్కుడు. అర్థమైందా? సౌలు డబుల్ మైండెడ్ పర్సన్. మొదట్లో ఒకసారి ఒకటి మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడతాడు. 19వ అధ్యాయంలో సౌలే చెప్పింది. ఏమని చెప్పాడు? దావీదా నా కుమారుడా, నేను ఇంక నీకు ఏం చేయను. ఎందుకంటే నన్ను చంపడానికి నీకు అవకాశం ఉండి కూడా నువ్వు నన్ను ఏం చేయలేదు కాబట్టి నిన్నేం చేయను అన్నాడు కదా. మరి 7 అధ్యాయముల వరకు తరుగుతూనే ఉన్నాడు. మరి 26వ అధ్యాయం కూడా ఏం చెప్తున్నాడు? దావీదా కుమారుడా రా, నేను ఇంక నిన్ను ఏం చేయను అన్నాడు. డబుల్ మైండెడా కాదా? అది ఇప్పుడు దావీదుకి నమ్మకం రాలా. ఇప్పుడు దావీదు చేసిన పని ఏంటి? దావీదు చేసిన పని దేవుడు చెప్పింది క్షమించమన్నాడు, క్షమించాను కదా. ఇంకా క్షమించిన తర్వాత వాళ్ళతో సంబంధం ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు దేవుడు ఏం చేశారు? దావీదుకి ఇచ్చాడు. దావీదు నమ్మలేదు కాబట్టి క్షమించమన్నాడు, నేను క్షమించాను. పగ తీర్చుకుని ఆయన పని అన్నాడు, ఆయన శిక్షిస్తాడు, నేనైతే శిక్షించను.
నువ్వు ఎంతనే తరుము, నేను పరిగెడతాను కానీ నేను మాత్రం నిన్ను వ్యతిరేకించి ఏమి చేయను. ఎందుకంటే నాకు దేవుడు చెప్పాడు. నా దేవుడు ఏం చెప్పాడు? నిన్ను క్షమించమన్నాడు, నేను క్షమించాను. సీన్ అర్థమైందా? ఓకే. ఇప్పుడు మన జీవితంకి వస్తే మన జీవితంకి వస్తే ఎంతోమంది మనకు హాని చేశారు కదా, వాళ్ళను క్షమిస్తాం కదా. క్షమించాలి. ఎందుకు క్షమించాలి? దేవుని ఆజ్ఞ. దేవుడు క్షమించమంటున్నాడు కాబట్టి క్షమిస్తాం. మరి ఆ తర్వాత క్షమించిన తర్వాత ఇంకేంటి? వాళ్ళతో మన పాస్టర్లు అందరూ బోధించిన ప్రకారం ఏదైనా కానీ మరి నేను వాళ్ళతో పాత సంబంధాల్లాగా ఉండాలా అనేటప్పుడు ఇక్కడ దేవుడు మనకి సౌలు దావీదు జీవితం మూలంగా కొన్ని సౌకర్యములు కల్పిస్తున్నాడు. మీరు క్షమించారు, ఓకే, బాగానే ఉంది. మీరు పగ తీర్చుకోలేదు, దాన్ని దేవునికి ఇచ్చారు. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి, యథార్థవంతుడు, పగ తీర్చుకోవడం ఆయన పని అన్నాడు కాబట్టి ఆయన ఇచ్చారు. మరి సంబంధాలు ఇప్పుడు మరి నేను ఎలా కట్టుకోవాలనేది ఇక్కడ దేవుడు మనకి సౌలు దావీదు జీవితాల ద్వారా మనకు కొన్ని సౌకర్యములు కల్పిస్తున్నాడు. మీరు నమ్మాలంటే నమ్మొచ్చు. ఎంతవరకు నమ్మొచ్చు? ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు? నేను ఉండే పట్టణంలో సెంటర్కి వెళితే ఓ గుంపు ఉంటుంది, ఈ సంబంధాన్ని నేను అలా పెట్టుకోవాలా? అర్థమైందా మీకు? ఏ సంబంధాన్ని? క్షమించి వదిలిన తర్వాత, ఇప్పుడు మనకి హాని చేసిన వాళ్ళు, మనకు వ్యతిరేకించిన వాళ్ళను మనం క్షమించి వదిలిన తర్వాత ఇప్పుడు సంబంధాలు ఎలా పెట్టుకోవచ్చు? 4 రకములలా ఎలాగన్నా పెట్టుకోవచ్చు. మొదటి రకం ఏంటి? నేను సెంటర్కి వెళ్తే 1000 మంది అక్కడ ఉంటారు, వాళ్ళలాగా వీళ్ళని సంబంధం పెట్టుకోవాలా? లేదు ఇంకా నేను వెళ్తూనే ఉంటే కొంతమంది నన్ను చూసి నవ్వుతారే, అలా పెట్టుకోవాలా? లేదు నా విషయాలు ఏమన్నా ఉంటే నేను వెళ్ళడం, వాళ్ళు రావడం, క్లోజ్ ఫ్రెండ్స్తో అలా పెట్టుకోవాలా? లేదు జీవితంలో నాతోనే ఉండి బయటగా బెస్ట్ ఫ్రెండ్స్గా పెట్టుకోవాలా అనేది మీరు వాళ్ళు ఎంత హాని చేశారో మీకు దాన్ని బేస్ చేసుకుని క్షమించాల్సింది బాధ్యత. క్షమించేసామో మరి సంబంధాలు ఎలా పెట్టుకోవాలనేది దేవుడు 4 విషయంలో మనకు చూపించి దీంట్లో మీ ఇష్టం ఉన్నాడు. అర్థమైందా మీకు? సరే, ఇప్పుడు దీని 3 విషయాలు, చిన్న విషయంలే 3 విషయాలు. ఈ మనుషులు ఎలా ఉంటారు? ఈ 4 రకమైన మనుషులు ఉన్నారు కదా, ఎవరితో పెట్టుకోకూడదు. దావీదు సౌలుతో క్షమించాడు, మరి సౌలుతో పెట్టుకోలా. ఎందుకు అనేటప్పుడు ఈ సౌలు అనేవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు 3 రకమైన మనుషులు ఉన్నారు. ఏంటి? సంబంధాలు 4, మనుషులు 3 రకాలు. మొదటి రకం ఏంటంటే బుర్ర ఉందే, మెదడు కాదు, ఈ భాగం ఉందే, దీని ఏమంటారు? తలకాయ. ఈ తలకాయ చాలా కఠినంగా ఉండేవాళ్ళు ఉన్నారంట. ఇది హార్డ్ హెడ్డెడ్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? హార్డ్ హెడ్డెడ్ అంటే ఇది చాలా కఠినంగా ఉండేవాళ్ళు. ఈ భాగం మాత్రం కఠినంగా ఉండేవాళ్ళు. వీళ్ళు ఎవరనేసి వాక్యం చెప్తుంది. సామెతలు 29:22 తీయండి. సామెతలు 29:22 చదవండి. సామెతలు 29:22. ఎవని గర్వము, బాగా అర్థం చేసుకోండి. వీళ్ళెవరు హార్డ్ హెడ్డెడ్ అన్నాం కదా, ఈ తల కొంచెం కఠినంగా ఉండే వాళ్ళు అని చెప్పాం కదా, హార్డ్ హెడ్డెడ్. వీళ్ళు ఎవరంటే చదవండి. ఎవని గర్వము వానిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనతనుందును. అంతేనా? ఓకే. ఇంగ్లీష్లో ఏముందని చెప్తాను మీకు, సరేనా? an angry person starts fights. మీరు వచనం మార్చి చదివినట్టు ఉన్నారు. కోపిష్ఠుడు కలహము రేపును. 22 కదా చెప్పాను. 29:22 చదవండి. కోపిష్ఠుడు కలహము రేపును. ఎవరంట? కోపిష్ఠుడు కలహము రేపును. మున్కోపి అధికమైన దుష్క్రియలను చేయును. చూసారా మీరు? ఈ తల కొంచెం కఠినంగా ఉండేవాళ్ళు, హార్డ్ హెడ్డెడ్ పీపుల్స్ ఉంటారు కదా, వీళ్ళతో పెట్టుకోవద్దు అంటున్నాడు దేవుడు. వీళ్ళతో ఏం చేసుకోవద్దు? వీళ్ళు క్షమించాలి. ఏం చేయాలి? వీళ్ళు క్షమించాలి. మరి వీళ్ళతో సంబంధాలు పెట్టుకోకూడదు. సంబంధాల నుంచి వచ్చేటప్పుడు ఈ 4 రకమైన సంబంధాలు మాడాం కదా, దాంట్లో మీకు ఏం పెట్టుకోవాలని అనిపిస్తుందో అది పెట్టుకోండి.
ఎందుకంటే వీళ్ళేమంటట కోపం రేపును. వీళ్ళు ఏం చేసినా గొడవడానికి వీళ్ళ కోపం ఉందే, అది గొడవడానికి ఒకసారి కోపం వస్తుందంట. వీళ్ళకి వచ్చే కోపం ఉంది చూడండి, అది ఏం చేస్తుందంట, అన్ని రకమైన పాపములు చేస్తుందంట. ఇప్పుడు సౌలుకి వచ్చింది ఏంటి? అసూయ. కోపం రాలా, అసూయ వచ్చింది. వదలడా? వదల్లా. రెండవది డబుల్ మైండెడ్ అంటావు కదా, దీంట్లో సౌలు వస్తాడు చూడండి. యాకోబు 1:8 రెండో భాగం చదవండి. యాకోబు 1:8 రెండో భాగం. యాకోబు రాసిన పత్రికలో 1:8 రెండో భాగం. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక. చాలు. ఏం చెప్తుంది వాక్యం? ద్విమనస్కుడు అంటే మొదట్లో ఒకసారి ఆలోచన చేస్తాడు, అది తప్పని ఇంకో ఆలోచన చేస్తాడు, మరి ఆ రెండవసారి అది తప్పని మొదటిదని వస్తాడు, మరి రెండవదని వెళ్తాడు. వీడు ద్విమనస్కుడు. మార్చి ఇటు ఉండేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు చేసే అన్ని రకమైన పనులన్నీ కూడా స్థిరముగా ఎప్పుడు కూడా ఏ నిర్ణయం కూడా సౌలు జీవితం చూడండి, 15 సంవత్సరాల పైన దావీదుని తరుముతూనే ఉన్నాడు. మరి 2 సందర్భంలో ఏం చేస్తున్నాడు? దావీదా నా కుమారుడా, నిన్ను ఇంక నేనేం చెయ్యను, ఎందుకంటే నన్ను నువ్వు చంపే అవకాశం నీకు దొరికినా కానీ నువ్వు నన్ను చంపలేదు, అందుకని నేనేం చేయను. 2 సార్లు మారాడా? 15 సంవత్సరములు తరిమి చివరి పొందింది ఏంటి? చనిపోయాడు. అర్థమైందా? స్థిరముగా ఉండలేరు. ఇలాంటి వాళ్ళతో అంటే దిమనస్కులు ఉన్నారు కదా, వీళ్ళతో కూడా పెట్టుకోకూడదు. ఆ 4 సంబంధాల్లో ఎలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి. మూడవది వచ్చేసి సూపర్ సెన్సిటివ్ అంటారు. తెలుగులో ఏం చెప్తారో సున్నితమైన వాళ్ళని చెప్పొచ్చు అనుకుంటా కదా. సూపర్ సెన్సిటివ్ అంటేనే భయంకరం, సున్నితమైన వాళ్ళు. ఇప్పుడు సూపర్ సెన్సిటివ్, అతి సున్నితమైన వాళ్ళు, వీళ్ళతో కూడా పెట్టుకోకూడదంట. ఎందుకు తెలుసా? మధు, వాక్యం వినేటప్పుడు ఇంకోటిని తలుచుకుని వినకూడదు. ఏంటి? వాక్యం వచ్చేది మనకు అంతే, పక్కన్న వాళ్ళు వచ్చేసి ఇది వాడి కదా అని అనుకోకూడదు. మనకు వస్తే మనకు అంతే, వాళ్ళకు కూడా వస్తే వాళ్ళకు కూడా అంతే. సరేనా? ఇప్పుడు అతి సున్నితంగా ఉన్నారు కదా వాళ్ళకి సామెతలు 18:19 చదవండి. సామెతలు 18:19. సామెతలు ప్రోవర్బ్స్ 18:19. సామెతలు 18:19. బలమైన పట్టణమును మైక్ తీసుకున్నాడండి. బలమైన పట్టణమును వశపరుచుకున్నట్టు కంటే ఒకని చేత అన్యాయం నొందిన సహోదరుని వశపరుచుకుంటా కష్టతరము. ఏం చెప్తుంది అంటే, ఒక పెద్ద పట్టణం ఉంది కదా, బాగా సేఫ్టీ ఉండే, బాగా భద్రతగా ఉండే ఒక పట్టణమును ఈజీగా మనం వశపరుచుకోవచ్చంట. మరి ఒక్కరి దగ్గర అన్యాయం నొందిన ఒక్కడిని వశపరుచుకోవాలంటే కష్టమంట. అంటే దానికి అర్థం ఏంటంటే, అతి సున్నితంగా ఉన్నారు కదా, అతి సున్నితంగా ఉండే వాళ్ళు ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళిపోతారు. దేని వెళ్ళిపోతారు? అదే తర్వాత భాగం, అదే చదవండి. వివాదములు నగర తలుపుల అడ్డగడియలంత స్థిరములు. మీకు దీని ముందు అంటే ఒక 100,000 సంవత్సరముల ముందుకు ప్రతి పట్టణముకు ఏముంటదంటే గోడ ఉంటది. ఏ గోడ? భద్రత కోసం ప్రకారం అంటారు కదా, అంటే ప్రారిగూడెం అంటే కాంపౌండ్ వాల్ అంటాం కదా, అలా పెద్దగా ఉంటది. దీంట్లో తలుపులు ఎక్కడుందో మెయిన్ గేట్ ఉంటది కదా, దాని వెనక్కు పక్క అంటే పట్టణంకు లోపల వైపు గడిలు వేసి ఉంటారు. దాన్ని తీసేది అంత ఈజీ కాదు. దాన్ని తీయాలంటేనే 20-30 మంది 40-50 మంది కావాలి, అంత గట్టి ఉంటుంది. దాన్ని తీసేవచ్చంట. ఏంటి? అలాంటి దాన్ని తీసేవచ్చంట. ఏం చేయలేమంట? చదవండి. ఏం చేయలేము? వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు. దానికన్నా స్థిరములు. ఇప్పుడు ఈ వివాదములు అంటే ఒకటి ఆర్గ్యుమెంట్ చేస్తారు, అదే వివాదం. దీనికన్నా భయంకరమైనది. అంటే దీనికి అర్థం ఏంటి? అదన్నా తీసేవచ్చు కానీ దీనికి సొల్యూషన్ లేదు అని చెప్పేసి. ఇది వీళ్ళు ఎవరంటే, ఈ వివాదం చేసే వాళ్ళు అందరూ కూడా ఎవరంటే అతి సున్నితమైన వాళ్ళు. వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా?
వీళ్ళు ఎలా ఉంటారంటే, ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఇప్పుడు మీరు ఒక ఇంటికి వెళ్ళారు, మీ ఫ్రెండే అనుకుందాం, అతి సున్నితమైన ఓ ఫ్రెండ్ మీకు ఉన్నాడు. మీరు ఫ్యామిలీతో వెళ్ళారు, బాగా గడిపారు, టైం గడిపారు, చాలా సంతోషంగా అన్నీ జరిగింది. మీరు వచ్చారు. వచ్చిన తర్వాత మామూలుగా ఏం చేస్తాము, ఆ రోజు నైటో లేకపోతే ఉదయమో లేచి కాల్ చేస్తాం. కాల్ చేసి ఏం చేస్తాం, ఇలాగండి నిన్న బాగా జరిగింది, చాలా బాగా జరిగింది, మేము చాలా సంతోషంగా ఉన్నాము అని మీరు చెప్పారు. ఇది మామూలే కదా, నార్మల్గా వచ్చాము అన్నీ చేసాం కదా. మరి వినేవాడు ఏం వింటాడు తెలుసా, మిద్ద అడుగుతాడు, అంటే నిన్న మాత్రమే నీకు అలా అనిపించిందా, 3 నెలలు ముందు వచ్చావే అప్పుడు నీకు అనిపించలేదా అంటాడు. మీరు ఏం చెప్తారు ఇప్పుడు? ఇప్పుడు మీరు అప్పుడు కూడా బాగానే ఉండిందని చెప్తే, మరి ఎందుకు మస్తు రోజు నువ్వు ఫోన్ చేయలేదు, ఏం చేస్తారు ఇప్పుడు? ఇది వీళ్ళనమాట, సెన్సిటివ్, సూపర్ సెన్సిటివ్. వీళ్ళతో పెట్టుకోకూడదు. వీళ్ళతో ఏం పెట్టుకోకూడదు, 4 సంబంధాల్లో ఇప్పుడు 3 గుంపులు మాడాం కదా, వీళ్ళతో మనం పెట్టుకోకూడదు. ఎలా పెట్టుకోవాలో అలా పెట్టుకోవాలి. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు వాక్య భాగంలో చివరిగా అయిపోయింది, మాట్లాడేసాం, ధ్యానం చేసాం, మీకు పాయింట్ అందిందా లేదా? రహస్యం వచ్చిందా? మర్మం వచ్చిందా? ఇప్పుడు దేవుడు మనల్ని సౌకర్యపరిచాడా లేదా? ఓకే, ఇప్పుడు మనం మాట్లాడాల్సింది, మన మెదడులో పట్టుకెళ్లాల్సింది ఏంటంటే, మనకి హాని చేసేవాళ్ళు, అతిక్రమం చేసేవాళ్ళు, మనం పాపం చేసిన వాళ్ళు, అది ఎవరైనా కానీ, ఆ పాపం ఎంత పెద్దదైనా కానీ క్షమించాల్సింది మన బాధ్యత. అంతేనా? క్షమించి దేవునికి వదలవలసింది మన బాధ్యత. ఓపెన్గా, ఏంటి, ఓపెన్గా. కొంతమంది క్షమించేటప్పుడే దేవుడి దగ్గర మొరపెట్టుకుని క్షమిస్తారు. ఏమంటారు తెలుసా, క్షమిస్తారు, నీకు తెలుసు వాళ్ళు ఏం చేయాలో అంటారు. అది క్షమింపు కింద రాదు. దేవుడా నీకు తెలుసు అంటారు. దేవుని నువ్వు చెప్పలేదనే తెలుసు, నువ్వు చెప్తేనే తెలుసా ఏంటి కదా. అలా పట్టకూడదు, ఓపెన్గా ఆయనకు అప్పగించేయాలి. క్షమింపు అని దీంట్లో 100% మనం క్షమించి దేవునికి వదిలేయాలి. మరి క్షమించిన తర్వాత వాళ్ళతో సంబంధాలు కలుపుకుంటాం కదా, ఆ సంబంధాలు 4 రకంగా సంబంధాలు కలుపుకోవచ్చు. ఒకటి, చూసి ఓకే అని వెళ్ళిపోవచ్చు మనం, లేకపోతే చూస్తే ఓకే అండి అని హలో అనొచ్చు, నవ్వచ్చు. 2వ రకం. 3వది ఏంటి, వాళ్ళు దేనిన్నా పిలిస్తే వెళ్ళొచ్చు, మనకేమన్నా కావాలన్నా వాళ్ళని పిలవచ్చు. 4వ రకం, వాళ్ళతోనే ఉండొచ్చు, వాళ్ళని మనతోనే పెట్టుకోవచ్చు. మీరు నిర్ణయం తీసుకోండి. అర్థమైందా? సౌలు జీవితంలో దావీదు నిర్ణయం తీసుకున్నట్టుగా, వాళ్ళ ఇద్దరి సంబంధాల్లో దావీదు తీసుకున్నట్టుగా, మరి ఎవరితో పెట్టుకోకూడదు. ఈ 4 గుంపులలో కూడా ఎవరు చూడండి, ఈ 4 గుంపుల మొదటి గుంపు ఉంది కదా, ఏది, సెంటర్ దొరుకుతారు, చూస్తాము, వెళ్ళిపోతాం. వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు, అలా అలవాటు మంచిగా అవి 2వ స్థాయి రావచ్చు, 3వ స్థాయి రావచ్చు, 4వ స్థాయి రావచ్చు. అర్థమైందా? 2వ స్థాయిలో ఉండే వాళ్ళు మొదటి స్థాయి రావచ్చు, చివరికి కూడా వెళ్ళొచ్చు. బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు ఫస్ట్ దీనికి కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ మారచ్చు. ఇదన్నీ సమయాలు, సందర్భాలు కదా, అవ్వచ్చు. మరి ఎవరితో పెట్టుకోకూడదంటే ఈ 3 రకాలతో పెట్టుకోకూడదు. ఇది తల కఠినంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, తలకాయ, వాళ్ళతో పెట్టుకోకూడదు. దిమనస్కులతో పెట్టుకోకూడదు. 3వది, అతి సున్నితమైన వాళ్ళతో పెట్టుకోకూడదు. అర్థమైందా మీకు? అదేనమాట. వాళ్ళు ఎవరనేది మీ జీవితంలో మీకు వచ్చిన వాళ్ళు. మా జీవితంలో కూడా చాలామంది ఉన్నారు. ఇంతవరకు మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం. మేము కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇలా కూడా ఉందని ఇప్పుడు ఈ వాక్యం దేవుడు మాట్లాడాడు. ముందు నాకు ఈ వాక్యం నా నోటి నుంచి దేవుడు తీసుకొస్తున్నాడంటే ముందు పాటించాల్సింది ఎవరు? నేను. ఇంకా వినేవాళ్ళు మీరు, మీ ఇష్టం. ఇది దేవుని వాక్యం. అర్థమైందా? దేవునికే మహిమ కలుగును గాక.